సింపుల్‌గా క్యాలీఫ్లవర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే మరుగుతున్న వాటర్‌లో క్యాలీఫ్లవర్‌ని వేసుకొని, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత గ్రీన్ పీస్ ఉడికించిన క్యాలీఫ్లవర్‌ని కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చెక్క, మొగ్గ, జీలకర్ర వేసుకొని వేయించండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించండి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా ఒక గంటెతో స్మాష్ చేస్తారంటే కర్రీ కొద్దిగా గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ బఠానీని కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి. కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి గ్రేవీకి తగినట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే టమోటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ.